2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో ఇంటిని ఏ విధంగా సరిదిద్ది పెట్టుకుంటే వాటికి సంబంధించినటువంటి అట్రాక్షన్స్ జరుగుతాయని మీరు లా ఆఫ్ వాస్తు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏదైనా సరే ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు అనేటువంటి దానికి ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నా దగ్గరికి వచ్చిన చాలా మందికి రిజల్ట్స్ వస్తున్నాయి, మిరాకిల్స్ వస్తున్నాయి. గుర్తుపెట్టుకుని మీరు నా క్లాసెస్కి వస్తే ఈ నెల ఆగస్ట్ 1 నుంచి జరగబోయే క్లాసెస్కి వస్తే ఎనర్జీ బ్యాచ్లోకి వస్తే అప్పుల నుంచి ఫాస్ట్గా అలా బయటికి రావాలి వస్తున్నారు. స్టక్డ్ మనీ తప్పించుకొని అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అండ్ మెయిన్గా డబ్బుని ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని సీక్రెట్ చెప్తున్నాను. సో అది కూడా సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్, ఇది లా ఆఫ్ అట్రాక్షన్. సో అసలు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఏం నేర్పిస్తాను, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నా క్లాసెస్ జూమ్లో ఉంటాయి. డైలీ మార్నింగ్ 5 to 7 ఉంటుంది. సో ప్రపంచం నలుమూల నుంచి 30 కంట్రీస్ నుంచి వస్తున్నారు. సో మీరు కూడా రేపు నుంచి జరగబోయే క్లాసెస్కి రండి. ఏం నేర్పిస్తాను, చాలామందికి అక్కడ ఏం చెప్తారు, ఇక్కడ చెప్పండి అక్కడ ఏం చెప్తారని చాలామందికి ఒక డౌట్ ఉంది. సో నేనేం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్లో హౌ డు యూ స్టార్ట్ యువర్ డే, అసలు డేని ఎంత ఎనర్జెటిక్గా స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన బండి మీద వెళ్ళినప్పుడు బలంగా స్పీడ్గా వదిలేసాం అనుకోండి, కొంత దూరం వెళ్ళిపోతాం కాల్ వేసుకుని అలాగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుని. పెట్రోల్ లేనప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ గట్టిగా తోయమంటాం, జమ్మని వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ కూడా మన మార్నింగ్ ఎనర్జీ ఎంత బలంగా తోసం ఆ రోజంతా అంత హ్యాపీగా వెళ్ళిపోద్దండి. సో ఇప్పుడు నేనేమంటే హౌ డు యూ స్టార్ట్ అవర్ డే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ నేను ఇంకా ఏం నేర్పిస్తాను, మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మనీ మెడిటేషన్ నేర్పిస్తాను బాగా డీప్గా. ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా చేయిస్తున్నాను. అలా మొన్న రీసెంట్గా చేయించాను. ఇప్పుడు ఎస్వికే సార్ అని చెప్పేసి అక్కడ మీరు చూస్తే నా లైఫ్లోనే బిగ్గెస్ట్ మిరాకిల్ జరిగింది. 8 నెలల నుండి సేల్ కాని ల్యాండ్ జూన్ 1st క్లాస్ తర్వాత సేల్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, వెరీ గుడ్. 8 నెలల బట్టి నుండి 8 నెలల నుంచి ల్యాండ్ సేల్ అవ్వని. సో ఈ క్లాసెస్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఇన్సూరెన్స్ వాళ్ళకి, నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళకి, ఏ బిజినెస్ చేసినా మీకు ఉపయోగపడుతుంది. సో చాలామంది స్టాక్ విపరీతంగా పెట్టేసుకుని సేల్ చేయలేకపోతుంటారు, ల్యాండ్ సేల్ చేయలేకపోతుంటారు. ఇక్కడ చూడండి, 8 నెలల బట్టి అవ్వని ల్యాండ్ నా క్లాసెస్కి వచ్చిందని చెప్పిన టెక్నిక్స్ వాళ్ళు. సో అయ్యిందండి, 5,25,000 వచ్చింది. 5,25,000 అసలు ఒకే నెల 5,25,000 అలా జాక్ పట్ల వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా ధైర్యంగా ఉంటుంది. సో అయితే ఈ వీడియోని చెప్పేది జాగ్రత్తగానండి. సో చాలా చాలా పవర్ఫుల్. సో 6 కాయిన్స్, కేవలం మీ దగ్గర 6 కాయిన్స్ ఉంటే డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. ఎలా? జాగ్రత్త చూడండి. 6 కాయిన్స్ రిచువల్ అంటారు దీన్ని. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 6 కాయిన్స్ మనీ యాక్టివిటీ అని మీరు టైప్ చేయండి. ఇది గుర్తుంటుంది. ఏం చేయాలి? 6 కాయిన్స్ కావాలండి దీనికి చేయడానికి. ఒక 6 కాయిన్స్ కావాలి డబ్బుని అట్రాక్ట్ చేయడానికి. ఎలా 6 కాయిన్స్ డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు? బికాస్ మనీ అట్రాక్ట్స్ మనీ. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది అనమాట. సో మనం మనీని అట్రాక్ట్ చేయాలంటే మనీతోనే యాక్టివిటీస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. కింద కామెంట్ బుక్లో టైప్ చేయండి మనీ అట్రాక్ట్స్ మనీ. సో ఇక్కడ ఏంటంటే ఈ యాక్టివిటీ చేయడం వల్ల గుర్తుపెట్టుకోండి, ఇన్వైట్స్ వెల్త్, దీన్ని మన సంపదని అట్రాక్ట్ చేయొచ్చు. స్టెబిలిటీ అంటే ఫైనాన్షియల్గా ఒక నెల ఎక్కువ వస్తుంది, ఒక నెల తక్కువ వస్తుంటుంది. చాలా మందికి ఇన్స్టెబిలిటీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? అసంతృప్తి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ గొప్ప సీక్రెట్ తెలుసుకున్నాను రీసెంట్గా. మనం చేస్తున్న పని పట్ల ఎప్పుడైతే అసంతృప్తి స్టార్ట్ అవుతుందో అప్పుడు డబ్బు స్లోగా డిసప్పేర్ అయిపోతుంటుంది మన లైఫ్లో నుంచి. సో అందరూ గుర్తుపెట్టుకుని, మీరు చేస్తున్న పని పట్ల అసంతృప్తిగా ఎప్పుడు అనేది మీరు ఫీల్ అవుతారో, లేదా ఉన్న హ్యాపీగా మీకు డబ్బు రాదు, ఉన్న డబ్బు మీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ అది స్లోగా మాయమైపోద్ది అనమాట. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు నిజంగా సాటిస్ఫైడ్గా ఉన్నారా, అన్సాటిస్ఫైడ్గా ఉన్నారా, మీకు వచ్చిన ఇన్కమ్ పట్ల కానీ, మీకున్న లైఫ్ పట్ల కానీ, మీరు చేస్తున్న జాబ్ పట్ల కానీ. అది నేను తెలుసుకున్నానండి. ఎప్పుడైతే నేను అనుకున్నాను, ఓకే నాకు నేను చెక్ చేసుకుని మీరు కూడా ఒక క్రాస్ చెక్ చేసుకుని క్వశ్చన్ అడగండి, నేను నిజంగా హ్యాపీగా ఉన్నానా నాకు వచ్చిన ఇన్కమ్తో, నేను చేస్తున్న జాబ్ పట్ల కానీ, నేను చేస్తున్న ప్రొఫెషన్ ఏదని ఎస్ అన్హ్యాపీ అని వచ్చిందా, దట్స్ ద రీజన్ వై యు ఆర్ బ్లాకింగ్ ద మనీ. సో అది. సో అప్పుడు దానికి ఏమో చెప్పుకోవాలి? ఇఫ్ యు ఆర్ అన్హ్యాపీ, సార్ మరి ఎలా హ్యాపీగా ఉండాలనేది నాకు క్లాసెస్కి వచ్చిందని చెప్తాను అనమాట. సో ఈ యాక్టివిటీ చేయడం వల్ల మీరు సంపదని, స్టెబిలిటీని, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కూడా మీరు అట్రాక్ట్ చేయొచ్చు. చాలా సింపుల్. ఏంటి ఈ యాక్టివిటీ చేయడానికి? మీకు 3 కావాలండి. ఒకటి ఏంటంటే కాయిన్స్ కావాలి, కొత్త కాయిన్స్ కలెక్ట్ చేసుకోండి. ఒక టేప్ కావాలి, ఒక రెడ్ ఎన్వలప్ రెడ్ కవర్ కావాలి. సో దీంతో మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ విషయానికి వద్దాం. కొత్త కాయిన్స్ మీరు ఏం చేయాలంటే, చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి, కొత్త నోట్లు కలెక్ట్ చేసుకుంటారు, కొత్త నోట్లు ఉంచుతుంటుంటారు. మన తల్లిదండ్రులు ఎక్కువగా అప్పుడప్పుడు మన బర్త్డేస్కి కొత్త నోట్లు ఇస్తుంటారు, మనం చూసి మురిసిపోతుంటుంటారు. మా మదర్ ఇచ్చింది ఉంది, మీరు అలా చెప్తుంటే అనిపించింది అంతే. సో మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే ఎస్ ఐ హ్యావ్ దట్ హ్యాబిట్ అని టైప్ చేయండి. సో ఏంటంటే నేను మీకు కూడా చెప్తాను, కొత్త కాయిన్స్ వచ్చినా, కొత్త నోట్లు వచ్చినా సపరేట్గా పెట్టుకోండి. సో ఇప్పుడు ఆ కాయిన్స్ ఏం చేయాలంటే
సాల్ట్ వాటర్లో వాష్ చేయాలి. ఒక 6 కాయిన్స్ తీసుకుని, కొత్త కాయిన్స్, ఏ కాయిన్స్ అయినా 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్ అయినా సాల్ట్ వాటర్లో క్లెన్స్ చేయండి. సాల్ట్ వాటర్లో క్లెన్స్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కాయిన్స్తో మనం ఏం చేయాలంటే ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకొని ఆ పేపర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో కట్ చేయాలి. స్క్వేర్ షేప్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుని మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఆ పేపర్ మీద రాయాలి. అది కూడా గోల్డ్ ఆర్ గ్రీన్ కలర్ పెన్. ఇక్కడ మీరు చూడండి, క్లియర్ కనిపిస్తుంది కదా. సో గోల్డ్ ఎందుకు వాడాలి అని నా క్లాసెస్లో నేను చెప్తుంటాను అనమాట. సో గోల్డ్ ఆర్ గ్రీన్ కలర్ పెన్తో మీరు ఇక్కడ రాయండి, ఐ ఆమ్ నౌ ఎ మ్యాగ్నెట్ ఫర్ వెల్త్. నేను ఇప్పుడు మీరు ఒకటే గుర్తుకోండి, మీతో మీరు మాట్లాడే ప్రతి మాట యూనివర్స్తో చెప్తున్నట్లే, దేవుడితో చెప్తున్నట్లే. సో ఐ ఆమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ వెల్త్ ఆర్ సక్సెస్ అని ఏదైనా రాయండి. ఐ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అండ్ అబండెంట్ ఫ్లో ఎవ్రీ డే. సో ఎప్పుడు కూడా డబ్బు ఎలా ఉండాలంటే నిరంతరం ఫ్లో అవుతూనే ఉండాలండి. చాలామందికి ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు గాలి వీసినట్టు వేస్తుంటుంది వాళ్ళకి, అప్పుడప్పుడు గాలి. కానీ ఒక్కోసారి మనకు బాగా చెమట పట్టినప్పుడు గాలి వేయదు. ఆ టైంలో కొంచెం ఇన్ని చెట్లు ఉంటాయి, 100 చెట్లు ఉంటాయి చుట్టూ, కానీ గాలి వేయదు. మన లైఫ్లో చుట్టూ అందరూ ఉంటారు కానీ డబ్బు రాదనమాట. అలా అయిపోతుంది వాళ్ళ లైఫ్. సో ఇప్పుడు కాయిన్స్ మనం సాల్ట్ వాటర్లో చేసాం, క్లెన్స్ చేసాం, రెడ్ కలర్ పేపర్ మీద ఇది రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాయిన్స్ అన్నీ కూడా ఒక రౌండ్ షేప్లో పెట్టాలి, ఒక సర్కిల్ షేప్లో పెట్టాలి. ఇది ఒక గేమ్ అనమాట. చిన్నప్పుడు మనం చాలా గేమ్స్ ఆడేవాళ్ళం. దానివల్ల ఏంటంటే ఫన్ ఉండేది బ్రెయిన్కి. ఇప్పుడు ఏది లేదు, డైలీ ఒకే యాక్టివిటీ, రావడం వెళ్ళడం. సో ఎప్పుడైతే ఈ కాయిన్స్ మనం రౌండ్ షేప్లో పెట్టి ఆ టేప్ ఏదైతే ఉందో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ రౌండ్ షేప్లో పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే హెడ్ ఏదైతే ఉందో బొమ్మని బయటికి పెట్టాలి, బొమ్మని. సో రూపీ సింబల్ 2 రూపీస్ అని కింద పెట్టండి. సో ఇలా రౌండ్ షేప్లో పెట్టి దానికి మనం ఏం చేయాలంటే ప్లాస్టర్ అంటించాలి. ఇందాక మనం ప్లాస్టర్ అనుకున్నాం కదండి, ఆ ప్లాస్టర్ అన్నింటి కూడా అంటించాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనీ ఎనర్జీని అంతా ఒక దగ్గర ఎక్యుములేట్ చేస్తున్నాం అనమాట. ఎక్యుములేట్ చేయడం. సో ఎప్పుడు కూడా మనం చిన్నప్పుడు ఇసుకలో ఆడుకున్నాం. ఇసుక ఇలా ఉంటుంది. ఇసుకని అలా ఒక్కొక్క రేణువు ఇసుక రేణువుని అలా పెడితే అది పెద్ద గుడిలా తయారవుద్ది. మనం అందులో కాలు పెట్టి పెద్ద గుడిలా తయారు చేసేవాళ్ళం చిన్నప్పుడు, చేయి పెట్టి. సో ఇక్కడ ఏమవుద్దంటే డబ్బుని ఎప్పుడైతే ఒక దగ్గర గ్యాదర్లో చూసి మనం పెట్టి చూస్తామో ఎనర్జీ ఎప్పుడు ఫ్లో అవుతుందండి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ట్రూ. మీ అందరూ ఏం చేయాలంటే మీ ఇంట్లో డబ్బు ఉంటుంది కదా, రోజు మొత్తం డబ్బు బంగారం అంతా ఒక దగ్గర పెట్టండి. ఒక్కసారి చూడండి, ఆ ఎనర్జీ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందని అడుగుతాను. చాలామంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో అదే డబ్బు అనుకుంటారు. ఇప్పుడు ఇది గోల్డ్ ఉంది, ఇది కూడా డబ్బే. ఈ రింగ్ ఉంది, డైమండ్ రింగ్, ఇది డబ్బే. కానీ సడన్గా ఇది నా దగ్గర ఈ డబ్బు ఉంది అని ఆలోచన రాదు మనిషికి. సో నేనేమంటానంటే మీ దగ్గర డబ్బు ఉందన్నప్పుడు క్యాలిక్యులేట్ విత్ యువర్ గోల్డ్ అండ్ మీ దగ్గర ఉన్నవన్నిటి కూడా, మీ ఇంట్లో ఫ్యాను, ఏసీ, బట్టలు, మీ మొబైల్, ఎవ్రీథింగ్ మనీయే. సో వాచ్ కూడా మనీయే. కానీ మనం ఎంతసేపు బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బునే డబ్బుగా చూసుకుంటాం అనమాట. మీ దగ్గర 3000 ఉంది, నా దగ్గర 3000 ఉంది, 3000 మరి ఇది ఉంది కదా, గోల్డ్ ఉంది కదా, డైమండ్ రింగ్స్ ఉన్నాయి కదా. కానీ మనం అప్పుడు దాన్ని కన్సిడర్ చేయం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు కూడా డబ్బే. అసెట్ 100 కోట్లు ఇస్తే మీ అబ్బాయిని చేతరా, మీ అమ్మాయిని చేతరా, మీ పాపని చేతరా, ఎవరు అంటే మీ దగ్గర 100 కోట్లు విలువైన మీ బాబు ఉన్నాడు, మీ పాప ఉంది. సో మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే అబ్బా అంటే మనుషులను కూడా ఒక అసెట్ రూపంలో చూసినప్పుడే మీరు డబ్బుని అట్రాక్ట్ చేయగలరు అనమాట. అప్పుడే మీద డబ్బు తక్కువగా ఉన్నప్పుడు మీరు ఫీల్ అవ్వండి, నా కొడుకు ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు అబ్బా, నా పాప ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో జమ్మని ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుందండి. సో ఇప్పుడు మీరు కాయిన్స్ ఇలా పెట్టి టేప్ చేసి సో ప్లాస్టర్ అంటించిన తర్వాత వీటిని ఇందాక రెడ్ కలర్ మనం రాసాం కదా, సో ఆ రెడ్ కలర్ పేపర్ని ఇక్కడ పెట్టి క్లోజ్ చేయాలి. ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫోల్డర్ని మీరు అందరూ ఏం చేయాలంటే సో మీ పిల్లో కింద కానీ మీ వ్యాలెట్లో కానీ క్యారీ చేయండి. బికాస్ మనీ ఎనర్జీ ఎప్పుడైతే ఒక దగ్గర బండిల్ చేసి మనం క్యారీ చేస్తామో అది ఎక్కువ డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని మీ వ్యాలెట్లో కానీ, సో మీ కబోర్డ్లో కానీ, మీ పిల్లో కింద కానీ పెట్టండి, వెల్త్ కార్నర్లో కానీ పెట్టండి. అసలు వెల్త్ కార్నర్ అంటే ఏంటి, ఎటుపక్క ఉంటుంది మీరు తెలుసుకోవాలనుకుంటే నా క్లాసెస్కి రండి. వెల్త్ కార్నర్లో కానీ కొన్ని ఇమేజెస్ పెడితే ఫాస్ట్గా డబ్బు వస్తుంది. రియలీ ఫెంటాస్టిక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు యాక్టివిటీ చేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్ ఎస్ ఐ డూ దిస్ యాక్టివిటీ అని టైప్ చేయండి. ఎస్, చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, నేను కూడా. ఈసారి బ్యాచ్ స్పెషల్ గా ఉండబోతుంది కదా, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి చాలా మంది కాల్స్ వస్తున్నాయండి, చాలా కాల్స్ విపరీతంగా వస్తున్నాయి. మీరు నా బ్యాచ్లో నేను కండక్ట్ చేయబోయే ఆగస్ట్ 1 నుంచి చేయబోయే బ్యాచ్లో, ఆ బ్యాచ్ పేరు కూడా ఎనర్జీ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. ఎందుకంటే మీరు హైలీ ఎనర్జెటిక్గా తయారైతే గుర్తుపెట్టుకోండి, సో డబ్బు ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు హై ఎనర్జెటిక్గా మారుతారు. సో మళ్ళీ చెప్తున్నాను, అప్పుల నుంచి ఆస్తులకు రావాలన్నా, మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ అవ్వాలన్నా, సో మళ్ళీ చెప్తున్నాను, సంపద క్రియేట్ చేయాలన్నా
మీకు కావాల్సిన హై ఎనర్జీ కావాలి. ఆ హై ఎనర్జీని ఎలా యూనివర్స్తో కనెక్ట్ అయితే, డివైన్ పవర్తో కనెక్ట్ అయితే, దేవుడితో కనెక్ట్ అయితే మనం ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుందండి. సో మీరు ఎనర్జెటిక్గా తయారవ్వాలనుకుంటే ఈ నెల నేను జరగబోయే August 1 నుంచి క్లాసెస్ పేరు ఎనర్జీ బ్యాచ్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ బ్యాచ్. దీనికి మీరు జాయిన్ అవ్వండి. కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇమీడియట్గా మీరు ఎనర్జీగా తయారైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎనర్జీగా అయిపోతారండి. ఎందుకంటే మీరు సక్సెస్ అయితే ఇంట్లో మీ పిల్లలు, మీరు అంతా, మీ అమ్మ నాన్న అందరూ కూడా హ్యాపీగా హై ఎనర్జీగా ఉంటారు. ఎందుకంటే మా వాడు సక్సెస్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఒక్కళ్ళు మారితే ఫ్యామిలీ మొత్తం తరతరాలు మారిపోవచ్చు. సో మీరు ఎనర్జీగా రెడీగా ఉన్నారంటే రండి, కమాన్. రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అది మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు August 1 నుంచి జరిగేటువంటి బ్యాచ్కి ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.